హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం గ్రూప్ 3 కట్ ఆఫ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ 3 కట్ ఆఫ్ దీన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి అథెంటిక్ సోర్స్ అనేది లేదండి, ఇంకా రాలేదు. దాన్ని బట్టి మనం ఇంకా ఎగ్జాక్ట్గా కీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయగలుగుతాం. ఈ మార్కెట్లో ఉన్న జనరల్ పేపర్ కానీ, టీఎస్ హిస్టరీ అండ్ మూమెంట్కి కానీ, పేపర్ 3కి కానీ అంటే సరిగైన కీ ప్రొవైడ్ చేయలేదు ఏ ఇన్స్టిట్యూట్ కూడా. సో ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. ఆ పేపర్ అంటే అఫీషియల్ కీ రిలీజ్ అయినాక మనం ఎగ్జాక్ట్గా మనం కట్ ఆఫ్ డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న కీతోని మనం చూసుకున్నా కూడా మనకి భయం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. సో ఇప్పుడు బెటర్ మీరు కీ వచ్చేదాకా వెయిట్ చేస్తే బెటర్. ఇప్పుడు ఓన్లీ మామూలుగా ఈ ఉన్న పేపర్లతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉన్నదో కీ ఒకటి చేస్తున్నా ఫ్రెండ్స్. కట్ ఆఫ్ అయితే ఇక్కడ పేపర్ 1కి వచ్చేవరకు మనకి టఫ్ పార్ట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ను, రీజనింగ్ కొన్ని క్వశ్చన్స్ అండ్ జనరల్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ట్రాప్ చేసాయి ఫ్రెండ్స్. అలా అంటే చాలా ఇవి టైం వేస్ట్ చేశాయి అందరికీ, ఆస్పిరెంట్స్కి. అలాగే చాలామందికి అది రాంగ్ పోయే దిశకి తీసుకుపోయింది. చాలామంది తప్పు చేశారు దీంట్లో. అది ఈజీగా ఉన్నా కూడా కాకపోతే అది డిఫికల్టీ ఎక్కువ ఉన్నది. సో దీంట్లో ఈ పేపర్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేవరకు టీఎస్ హిస్టరీ అండ్ మూమెంట్. ఈ హిస్టరీ అండ్ మూమెంట్లో అది మనం ఎక్కడి నుంచి వెళ్ళి ఇచ్చాడో కూడా కొద్దిగా వెతుక్కోవడానికి టైం పడుతుంది. సో అవి కూడా మన ఆస్పిరెంట్స్ టైం వేస్ట్ చేశాయి. వాటిలో కూడా చాలామంది తప్పులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అఫీషియల్ కీ వచ్చినాక ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సొసైటీలో కూడా కొద్దిగా మంత్లీ అండ్ ఇయర్లీ డేటా స్కీమ్స్ కానీ వాటిని దాని బేస్డ్ ఇచ్చాడు. సో అట్లా కొంతమందికి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్. కాకపోతే 3 పేపర్లలో ఈ పేపర్ కొద్దిగా ఈజీ అనుకోవచ్చు, ఎందుకంటే పాలిటీ ఈజీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ పేపర్ 3. ఈ పేపర్ 3 ఇది చదువుకున్న వాళ్ళకి కొద్దిగా అంత ప్రాబ్లం ఉండదు, కానీ చదువుకోలేని వాళ్ళకి ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఇది అంతా ఫ్యాక్చువల్ డేటా, చాలా డేటా ఇచ్చాడు. అదంతా మళ్ళీ 2004, 2005 సెన్సెస్ కానీ డేటా అనేది ప్రతి మూల వెతికి ఒక ప్రాపర్ వేగా మంచిగా ఇచ్చాడు. ఫార్మేట్ మాత్రం బాగా ఇచ్చాడు, కానీ కాకపోతే చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇది మంచిగా యూస్ఫుల్. చదువుకోలేని వాళ్ళకి ఇది అంత ఎలిమినేట్ చేసేటట్టు లేదు క్వశ్చన్స్ కూడా. సో చాలామంది ఇది ఎవరైతే పోయారో వాళ్ళకి మాత్రం చాలా మార్క్స్ తగ్గుతాయి. ఇక్కడ చాలామంది కాంపిటీషన్ కూడా ఎలిమినేట్ అయ్యే పేపర్ ఈ పేపర్ 3 అండ్ పేపర్ 1. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పేపర్ 1లో సేఫ్ స్కోరు మనం చెప్పుకోగలిగితే 92+ వస్తే సేఫ్ స్కోరు. పేపర్ 2కి అయితే ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ చూసుకున్న ప్రకారం ఈజీగా ఉన్నది. పాలిటీ కొన్ని అవి చూసుకుంటే సేఫ్ స్కోరు 108+. ఇంకా పేపర్ 3కి 104+ సేఫ్ స్కోర్. అంటే 102 అని 100 తెచ్చినా కూడా మంచి పేపర్ ఇది. మనం ఇక్కడ కట్ ఆఫ్ గురించి చూసుకోవాలంటే ఇక్కడ స్టేట్ పోస్టులు, జోనల్ పోస్టులు 2 ఉన్నాయి. సో మనం వీటిని స్టేట్ పోస్ట్కి, జోనల్ పోస్ట్కి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఓసీకి వచ్చేవరకు 312+ అనేది మంచి స్కోర్. జోనల్లో 304+. బీసీఏ, బీసీసీ, బీసీఈ వీళ్ళకి 292+ వస్తే సేఫ్ స్కోర్, అంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. జోనల్కి వచ్చేవరకు 285+. బీసీబీ అండ్ బీసీడీకి వీళ్ళకి 304+ వస్తేనే ఛాన్స్, అంటే 305 వరకు వచ్చుంటే మీకు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. జోనల్కి వచ్చేవరకు 300+. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 285+, జోనల్కి 28+. పిహెచ్ వాళ్ళకి 240 to 260 రేంజ్. అట్లనే ఉమెన్స్ కూడా ఈ 260 నుంచి 260 పైన వచ్చిన వాళ్ళకి కొద్దిగా సేఫ్ సైడ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.